అర్థాలు వివరణ. మంత్రాలను ఎలా పడితే అలా చదవకూడదు. మంత్రాలు అక్షరాలే కదా అని ఎలా పడితే అలా చదివితే వాటి అర్థాలు మారిపోతాయి, చాలా అనర్థాలు జరుగుతాయి. దీని గురించి ఒక కథ ఉంది. వృత్రాసురుడు ఒకసారి ఇంద్రుని జయించాలని ఒక యాగం చేస్తారు. యాగం పూర్తి అయిన తర్వాత ఇంద్రునిపైకి దండెత్తి వెళ్ళగా ఆ యుద్ధంలో వృత్రాసురుడు మరణించారు. అందుకు మునులు యాగం చేసిన పురోహితులను వృత్రాసురుడు మరణించుటకు కారణం అడుగగా అందుకు మునులు ఇలా చెప్పారు: యాగంలో వృత్రాసురుడు మంత్రాలను తప్పుగా పలికినాడు. ఆ మంత్రం ఇలా పఠించాడు: ఇంద్ర శత్రు వర్ధ్వస్వ, అంటే ఇంద్రుని శత్రువైన నేను అతని కంటే బలవంతుడు నగుదునుగాక అని అర్థం. కానీ అతడు ఆ మంత్రాన్ని మరో విధంగా పఠించాడు. అది ఇంద్రశత్రు వర్ధ్వస్వ, నాకు శత్రువైన ఇంద్రుడు వర్ధిల్లుగాక అని పఠించాడు. సా అక్షరాన్ని సా అని ఒత్తి పలకటంతో వ్యతిరేకమైన అర్థం వచ్చింది. మంత్రాలను 1కి 10 సార్లు మననం చేస్తూ ఉండాలి.